దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను కాకినాడ వైసీపీ సెల్ నాయకులు ఖండించారు. కాకినాడ నగరంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బల్లా సూరిబాబు, మాజీ డిప్యూటీ మిసాల ఉదయ్ కుమార్, బజ్జంగి సుధాకర్లు మాట్లాడుతూ కాకినాడలో జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ విషయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమేయం ఉందని ఆధారాలతో నిరూపించాలి తప్ప అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించడం నగరంలో విష సంస్కృతికి నాంది పలికిందన్నారు. దళితులపై దాడులు జరిగినప్పుడు కలిసికట్టుగా ప్రశ్నించాలని, దళితులందరూ ఐక్యంగా ఉండాలని ఈ మీడియా సమావేశంలో వైసీపీ ఎస్సీసీఎల్ నాయకులు రెడ్డి భీమారావు, డి వరప్రసాద్, బి అదృష్ట దీపక్, బత్తినరాజు, సిద్ధాంతపురాజు, కె రవికుమార్, సుశీల తదితరులు పాల్గొన్నారు. కొంతమంది దళిత తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి అక్కడ మా కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. వాళ్ళు అక్కడ విషయాలతో మా మీద ఆరోపణ చేయడం జరిగింది. ఆ విషయంపై మేము ఈరోజు పత్రికా సమావేశం పెట్టి చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మన సమావేశం చేయడమైనది. ముందుగా ఈ ఆంధ్రబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు హత్య కేసులో మేము మన కాకినాడ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రులకు మరియు వాళ్ళ భార్య పిల్లలకు చిన్న మనవి చేయడం తెలియజేస్తున్నాం. అమ్మ, మీ భర్త లేదా మీ కొడుకు చావుకి ఎవరైతే కారణమో వాళ్ళపై మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళపై కేసు కట్టడం జరిగింది, జైలు పంపడం జరిగింది. వాళ్ళు బయట నుండి బయటకు వచ్చి ఆ రోజే మా పార్టీ నుండి వాళ్ళని మనం సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని మీరు కొంతమంది అందరూ కలిసి ఒక యజమానికి ఒక డ్రైవర్కి గొడవను తీసుకొచ్చి రెండు రాజకీయ పార్టీలు గొడవగా మార్చడానికి చూస్తున్నారు. దయచేసి మీ తల్లిదండ్రులు వాళ్ళ భార్య కూడా మేము మే 13, 2022 నుంచి గొడవ స్టార్ట్ అయిన రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా మా నాయకులు జగన్ గారు కావచ్చు, మా సిటీ మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీలో ప్రతి దళిత నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై బాధపడ్డాం. మీ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి దీనిపై మేము ఎక్కువ మనం మాట్లాడుకుంటాం కాబట్టి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీనిపై అందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని కొంతమంది మిమ్మల్ని తప్పుగా పట్టించి దీన్ని రాజకీయంగా తీసుకెళ్ళాలని చూస్తున్నారని చెప్పి మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని ఏ రాజకీయంగా చూడకండమ్మా, మీకు కోర్టులో న్యాయం జరగాలని చెప్పి మా పార్టీ తరఫున మా నాయకులు మేము కోరుకుంటున్నాం. ఆయన ఏడో రోజు చెప్పాడు, మీకు ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు, ఇంకా చంద్రబాబు నాయుడు మేమైతే నమ్మం. ఎందుకంటే మా దళితులు ఏనాడు మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టాడు, కొరవలతో కొట్టించాడు, కొరవలతో తొక్కించాడు. ఈ ఎస్సీ వాళ్ళని ఎన్నో చేశాడు, అవన్నీ మాకు తెలుసు. మీరు రోజు కదా అనంతబాబు గొడవ ఉంటే మీరు నిజంగా మీ దగ్గర ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆరోపణ చేయండి, ఏమైనా మీ దగ్గర ఉంటే. లేకుండా ఆరోపణ చేస్తే కనుక మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. మీ కుటుంబ ప్రభుత్వం ఎమ్మెల్యే నెలకాకుండా 2-3 నెలల క్రితం ఏం చేయడండి, ఇదే పంత నానాజీ ప్రొఫెసర్ మాస్లా కొడేశాడు. ఆ రోజు మీరందరూ ఏం చేశారు? ఆ ప్రొఫెసర్ మాన సోదరుని కొడేశాడు. ఆ కేసు ఏమైంది ఇవ్వాలనుకుని మీరు ఏం చేస్తారు? మీ అందరూ అడిగారా మీరు? ఎందుకు ఆ కుటుంబ ఎమ్మెల్యేని మీరు ఎందుకు ఖండించలేదు? ఒక దళిత సోదరుని నేను ఇచ్చిపించి నేనండి, బల్లా సూరిబాబు నా పేరు. ఇదే పంతనాడు ఇంటి దగ్గరలో నేను ఒక అంబేద్కర్ భవనం స్థాపించాను 2023లో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఆ రోజు 2023 4/14/2023లో ఖర్చు పెట్టి చేస్తే కాన్సర్కరణ పెడితే ఇవాళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శ్రీకోట అప్పుడు వ్యక్తి ఇదే పంతనాడు నుంచి కొండబాబు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి నా శిలాపలకాలు తీసేట్టు ఇవాళ కూడా మీ ఎఫ్ఐఆర్ వేశారు. కానీ ఇంకా అరెస్ట్ చేయాలని 16 మంది ఎఫ్ఐఆర్ వేశారు. మీరందరూ దళితులు కదా? ఒక దళితులు కంటే అని చెప్పి మీరందరూ ఏం చేస్తారు? బాబు అమర్చన్న, పల్లెరావు గారు, మీరందరూ ఎస్సీవాడు కదా? ఈ ఊళ్ళోనే పుట్టాను, ఎస్సీవాడు బ్లడ్లో పుట్టాను నేను. నాది గ్రామం గోలారగుంట, రాజలక్ష్మి నగరం. మీరందరూ ఏం చేస్తారు? ఒక ఎస్సీవాడు నన్ను ఎన్ని ఇబ్బంది పెడుతున్నారో మీ కుటుంబ ప్రభుత్వం మీకు ఏం తెలుసా? ఇదే పంతనాడు నన్ను రోడ్డు మీద నిలబడలేదు. మీరు ఎందుకు ఖండించట్లేదు? నన్ను సర్పంచ్ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసేమన్నారు, కేసు కట్టమన్నారు. నేను తప్పు చేశాను అంటే ఎస్సీగా పుట్టడం నా తప్ప? అంటే మీరే ఎస్సీ వాళ్ళని నేను ఎస్సీవాడు కదా? మీరు ఇన్ని పనులు చేస్తున్నారు. అనంతబాబుని ఏనాడో మా పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు
ఇటువంటి బురద చల్లని చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసినా మేము ఊరిని ప్రసక్తి లేదు. ఈ కారణం దళితులుగా మేము చెప్తాం, మేము దళితులమే, ఈ ఊర్లోనే పుట్టాం, మేము పార్టీలో ఉన్నాం, మేము 9 పార్టీలో రాజకీయాలు చేస్తాం. మేము అర్థమైందా? మీరు రాజకీయాలు చేస్తే చేసుకోండి, తప్పలేదు, మంచి రాజకీయాలు చేయండి, తప్పుడు రాజకీయాలు చేయొద్దు, తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా ఖండిస్తాం. మాకు దళిత సోదరులు ఉన్నారు మాకు కాంగ్రెస్లో, అర్థమైందా? ఇటువంటివి కూడా మీ దగ్గర ఆరోపణలు ఉంటే రండి. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అనంతబాబుకి సపోర్ట్ చేశాడు, లేదా ఇట్లా దాసరి మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి. పేపర్ మా దగ్గర పేపర్లు ఉన్నాయి, తీసుకురండి, మేము చూపిస్తాం. మేము అప్పుడు తప్పుకుంటాం. ఏమీ లేకుండా మీరు అవాకులు చవాకులు పేలితే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. అర్థమైందా మీకు? ఈ కాకినాడ టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బాలసుబ్బాబు గారు చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ విష సంస్కృతిని ఈ రోజు మీరు ప్రారంభించారు, రేపు దీని పర్యవసానాన్ని కూడా మీరు భరించాల్సి వస్తుంది. కాకినాడ రాజకీయాలు హుందాగా జరుగుతున్నాయి, అలాగే జరగనివ్వండి. కానీ ఒక విష సంస్కృతిని మరీ దురదృష్టం కొద్దీ నా దళిత సోదరులే పార్టీలు వేరే అయి ఉండొచ్చు, దాన్ని నిన్న మీరు ప్రారంభించారు, చాలా విచారకరం. రాజకీయాలు హుందాగా నడుపుకుందాం, వ్యక్తిగత కక్షలు లేవు ఇక్కడ. మీకు ఏదైనా ఉంటే అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడదాం, లేదా మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పండి, దానికి మేము సమాధానం చెప్తాం. ఆధారాలతో రండి. ఎప్పుడు వచ్చినా మీ దగ్గర ఒక ఆధారం ఉంది, రండి, మేము కూర్చుంటాం. సిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు, మాజీ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, ఇంకా మిగతా వార్డు లీడర్స్ అందరూ ఉన్నారు, అందరం కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. ఏ రకంగా దళిత సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నా సోదరులు ముందు మాట్లాడిన ఇద్దరు కూడా ఎన్నో సమస్యలు ప్రస్తావించారు. దీనికి మించి ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా దళితులకి అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మీరు అధికారంలో ఉన్న దళిత నాయకులు, మీ నాయకులతో మాట్లాడండి, మీ పార్టీ నాయకులతో మాట్లాడండి, దళితుల కోసం పనిచేయండి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఒక అవతల ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, మాజీ శాసనసభ్యుడిని, సంబంధం లేని వ్యక్తిని, ఆయనకు అవసరం లేదు, ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయనకు అవసరం లేదు. లేని మనిషి మీద ఒక్క ఆధారం కూడా లేకుండా మీరు అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నేను బురద జల్లుతాను, నువ్వు క్లీనప్ చేసుకో అంటే దీనికి కూడా పర్యవసానం ఉండదు. ఈ పర్యవసానాలన్నిటికీ మీరు సిద్ధమైనట్టే. మీరు ఏ రకంగా నడుచుకుంటారో, గౌరవప్రదమైన రాజకీయాలు చేయదలుచుకుంటున్నారో, లేదా విష సంస్కృతినే కాకినాడలో కూడా స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కానీ దళితుల గౌరవాన్ని తగ్గించే పనులు చేయొద్దు.